భారత రాజ్యాంగం పేద ధనిక కులం మతం వర్ణం అనే భేదం లేకుండా భారతీయులందరికీ ఓటు హక్కును కల్పించిందని అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నాడు ఎంవీపీ రైతు బజార్లో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ స్వీప్ కార్యక్రమాన్ని నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం అందరి బాధ్యతని, ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. మేధావులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు తదితరులంతా 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విశాఖ బీచ్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న రైతు బజార్, నరసింహనగర్, రైతు బజార్, సీతమ్మధార, నరసింహనగర్, ఎంవీపీ కాలనీ, లాసెన్స్ బే కాలనీలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, గ్రీన్ అంబాసిడర్లు యువసేన సంస్థ ప్రతినిధి హరి, సిఫా సంస్థ ప్రతినిధులు రామలక్ష్మి, భాస్కర్, నర్సింగ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. మా విశాఖపట్నం ఎన్జిఓస్ అందరూ కలిసి ఈ యొక్క ఎంవీపీ కాలనీ రైతు బజార్ కి వచ్చిన్నాము. అయితే ఈ యొక్క వాటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము నిన్న చేపట్టబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని వారిని అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా వారు ఈ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని వచ్చి ముందుకి ఈ యొక్క ఓటును వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్నదని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ రోజు ఈ యొక్క ఓటర్ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరిగింది. ఓటున్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు వినియోగించుకోవాలి. మే 13th మనకి లోక్సభ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. మీకు అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే అట్లీస్ట్ నోటా కన్నా ఓటు వేయాలి. ఓటు అయితే మాత్రం వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద అలాగే ప్రతి పౌరుడి మీద కూడా ఉంది కాబట్టి అందరూ దయచేసి ఓటు వేయాలి. ఎస్పెషల్లీ మన అర్బన్ ఏరియాస్ లో ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. ఓటింగ్ శాతం తక్కువ ఉండడం వల్ల సరైన నాయకులు రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని మార్చాలి అంటే అర్బన్ లో ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. మీరందరూ కూడా అవేర్నెస్ తోటి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఓటు వేసి సరైన నిర్ణయాన్ని తీసుకొని నిర్ణయాధికారాన్ని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫీల్ అయ్యి అందరూ కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అవేర్నెస్ ప్రోగ్రామ్ కి వచ్చాము. నిన్న ఈ రోజు మేము అనేక పలు చోట్ల ఓటర్ ఐడి యొక్క ఇంపార్టెన్స్ గురించి మేము చెప్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేము చెప్తున్నాము. ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు ఓటు కాబట్టి మనకి మంచి ప్రజాస్వామ్యం కావాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఎలక్షన్ టైంలో మీరు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరు మీ గ్రామాలకు వెళ్ళి ఓటు వేస్తారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నిజాయితీగా ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నిజాయితీగా ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నిజాయితీగా ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఓటే మన భవిష్యత్తు. మన ఓటే మన భవిష్యత్తు. మన ఓటే మన భవిష్యత్తు. మన ఓటే మన భవిష్యత్తు. ప్రజాస్వామ్యాన్ని కలబెట్టు. మన ఓటు. ప్రజాస్వామ్యాన్ని కలబెట్టు. మన ఓటు. ప్రజాస్వామ్యాన్ని కలబెట్టు. మన ఓటు. ప్రజాస్వామ్యాన్ని కలబెట్టు. మన ఓటు. మన భవిష్యత్తు మన భవిష్యత్తు మన భవిష్యత్తు మన భవిష్యత్తు ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి కలిమెట్టు. ప్రజాస్వామ్యానికి కలిమెట్టు. ప్రజాస్వామ్యానికి కలిమెట్టు. ప్రజాస్వామ్యానికి కలిమెట్టు. ప్రజాస్వామ్యానికి కలిమెట్టు. మన ఓటే మన భవిష్యత్తు మన ఓటే మన భవిష్యత్తు మన ఓటే మన భవిష్యత్తు మన ఓటే మన భవిష్యత్తు విజ్ఞత కలిగి ఓటు హక్కును వినియోగించుకోవాలి. 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 మన ఓటు హక్కు మన అందరి బాధ్యత. ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు హక్కు మన
జన్మ హక్కు జన్మ హక్కు Please like, share, subscribe our channel.